ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు ప్రభు తెలియజేసిన మాట గత వారంలో ఈస్టర్ జరుపుకున్నాం. ప్రభు చేయించారు అనే మాటను మనం పుస్తకం ఆయన చేయించను, తిరిగి లేచాను అంటే ఇంగ్లీష్లో చూస్తే జయించడం అంటే ఓవర్కమ్మర్ అని ఉంటుంది. ఓవర్కమ్మర్ అంటే పరిస్థితులన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే వాళ్ళనే ఓవర్కమ్మర్ అని అంటారు. కాబట్టి దేవుడు ఇక్కడ మన యొక్క పాపములను బట్టి, మన యొక్క శాపాలు బట్టి, మన యొక్క దోషాలు బట్టి ఆయన అన్నింటినీ కూడా ఆయన సమాధి చేసి ఆయన తిరిగి లేపని ఈజ్ ఓవర్కమ్మర్ అని, అంటే మనం యాక్చువల్గా అయితే హీ ఈజ్ రైజన్ అని అంటారు, కానీ హీ ఈజ్ ఓవర్కమ్మర్ అనే మాట కూడా ఎందుకంటే జయించాడు కాబట్టి హీ ఈజ్ ఓవర్కమ్మర్ అని మనం అనుకోవచ్చు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మన పరిస్థితులు బట్టి కూడా మనం కూడా ఆ విధంగా ఓవర్కమ్ చేయాలి. అంటే మనం ఎలా ఉండాలనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనం అంటే 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులలో కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాబట్టి మీరు ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువునందు కార్యవృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. అంటే ఎలా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తారు. అంటే దేవుడు అన్నింటినీ సమాప్తం చేశాడు కాబట్టి దేవుడు అన్నీ చేశాడు కాబట్టి మనం పర్లేదు అని అనుకుంటా కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆయన ఓవర్కమర్ కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన చేసిన పనులు బట్టి మన జీవితాన్ని మనం స్థిరంగా ఉంచుకోవాలి, కదలని వారిగా ఉంచాలంటే మనం కదిలింపబడకూడదు అని వాక్యం కలిగిస్తుంది. అలాగే మనం చేసే ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు, కార్యాభివృద్ధి కలిగించేవాడు కాబట్టి మనం ఎప్పటికి కూడా ఆసక్తులై ఉండాలి. అంటే చేసిన ప్రార్థన మన దేవుడు మనం ప్రార్థన చేస్తాం, నాకు ఇంకా సమాధానం రావట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ దేవుడు తన కాలం ముందు తన సమయం ముందు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన అన్నాడు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కాబట్టి మనం దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఆసక్తి కలిగి ఉండాలంటే ఆయన ఆల్రెడీ ఆయన జయించాడు కాబట్టి మేము కూడా జయించగలుగుతాము. దేవుడు నా కొరకు ఇవన్నీ చేసినప్పుడు నేను ఎందుకు జయించలేనా, నేను జయించగలను అని ఎప్పుడైతే మనం కూడా ఆ యొక్క పాజిటివ్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు కూడా మనం కూడా ఆ యొక్క పట్టుదల మనలో ఉంటుంది. ఎందుకంటే స్థిరత్వం కలిగి కదలని వారిగా అంటే దేవుని యొక్క విశ్వాసం ఎలా అంటే దేవుడు చేసిన దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసం అనేది మనలో ఎలా ఉండాలి అంటే కదలవది స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. అంత స్థిరమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఏంటంటే కదల్చబడడం అనేది మన తెలుసు. ఎందుకంటే కదల్చబడిన వారంటే దేవుని వాక్యం మీద నిలబడిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కదల్చబడరు అనే మాటను మనం ఒకసారి ధ్యానించినప్పుడు ఒకసారి మోషే జీవితాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఈ విధంగా రాయబడిందండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువుతామండి. మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆ శిశువు సున్నతయ్యేందుకు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దాని కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అనేది యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానములు దృష్టించడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచుకున్నట్టు స్థిరబుద్ధి కలవాడే రాజాగ్రహములకు భయపడక చాలండి. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు అనేది ఇక్కడ మనం చూసే తల్లిదండ్రులు కూడా మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆశీస్సులు సుందరుడై ఉండడం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసంలో అతను దాచిపెట్టారు. అంటే రాజాజ్ఞకు కూడా భయపడలేదు. అంటే దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే తన కుమారుని కాపాడుకోగలిగారు. అప్పుడు ఉన్నప్పుడు ఫరో ఏం చేశారు, మగ పిల్లలందరినీ కూడా చంపేయాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన తల్లిదండ్రులు కుమారుని రాజాజ్ఞకు కూడా భయపడక అంటే దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మోషేను 3 మాసాలు దాయటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మోషే కూడా పెద్దవాడైన తర్వాత విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచి
భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపబోధనలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే అనుకున్నట్టు కంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఒక రాజుగా ఆయన పెరుగుతున్నాడు. ఆయనకి అన్నీ కూడా మరి అనుభవించడానికి అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే అన్నిటికంటే దేవుని కొరకు నిలబడడం అనేది గొప్ప భాగ్యంగా ఇచ్చాడు. ఫరో కుమార్తె అనిపించుకోవడం కంటే దేవుని కొరకు నిలబడటం ఒక గొప్ప భాగ్యంగా ఇచ్చి అది అక్కడ ఏలైనగా అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాను. అంటే దేవుడిచ్చే బహుమానం మీద దృష్టించాడు కానీ ఆయనకి మరి ఏమీ తక్కువ లేదని. ఎందుకంటే ఫరో కుమార్తె రాజకుమార్తె ఆయన పెంచుకుందంటే ఆయన కూడా రాజు కింద లెక్కే. అన్నీ కూడా మరి ఆయన అనుభవించడానికి అన్ని సుఖభోగాలు ఆయనకు అన్నీ ఉన్నా కానీ మరి దేవుని కొరకు ఆయన మోషే నిలబడ్డాడంటే దేనికి భయపడదంటే తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఆయనలో కూడా ఉంది కాబట్టి మరి ఆ విధంగా ఆ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ మరి ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఏలైనగా అతను ప్రతిఫలము కలగబో బహుమానమందు దృష్టించాను. కాబట్టి దేవుడిచ్చే బహుమానం కొరకు ఆయన దృష్టించి మరి ఆ సమస్తాన్ని కూడా వదులుకున్నాడు అని మరి ఇక్కడ మోషే గురించి రాయబడి ఉంది. తర్వాత చూస్తే విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాణిని చూచుతున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. అదృష్టమైన వాడంటే ఎవరండి? తండ్రి అయిన దేవుణ్ణి చూచుతున్నట్లుగా అంటే దేవుణ్ణి చూచుతున్నవాడుగా అతను ఏదైనా విశ్వాసాన్ని ఎంత స్థిరపరుచుకున్నాడో అనేది ఇక్కడ మనం మరి యొక్క మోషే గారి గురించి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే విశ్వాసం అనేది మనం దేవుని పట్ల ఎంత గట్టిగా ఉంటే మనం కూడా అంతే ఈ లోకానికి భయపడక మరి ఇక్కడ రాజాజ్ఞకు భయపడలేదు. ఇక్కడ తర్వాత అతనుకున్న సమస్తాన్ని వదులుకున్నాడు. ఒక ఫరో కుమార్తె ఒక రాజకుమార్తె మరి అతను పెంచుకున్నప్పుడు అతను రాజుగా ఉన్నా కానీ మరి రాజుని ఏ విధంగా అయితే మరి అక్కడ నిలవబెడతారో మరి ఏ విధంగా అయితే అతన్ని సన్మానిస్తారో అలాంటివన్నింటినీ కూడా వదులుకొని లోకం కొరకు దేవుని కొరకు మరి నిలబడి అన్నింటినీ కూడా వదులుకొని ప్రభు కొరకు ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అనే విధంగా మరి దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ రోజున మరి అతను అన్నాడు విశ్వాసం బట్టి అదృష్టమైన వారిని చూసినట్లుగా నిజంగా దేవుని చూడలేదు కానీ ఆయన కొరకు దేవుని కొరకు మరి ఆయన నిలబడటం అనేది మరి గొప్ప మరి భాగ్యంగా ఎంచుకున్నాడు. ఆయన స్థిరము గలవాడే అంటే ముందుగా దేవుని పట్ల ఎంత స్థిరత్వం కలిగి ఉన్నాడు అని మోషను మరి బట్టి మనం అర్థమవుతుంది. నిజంగా మరి మోషేకి ఆ విధంగా ఆ రోజుల్లో మరి వాక్యం గురించి చెప్పిన వాళ్ళు లేరు, మరి దేవుని గురించి చెప్పిన వాళ్ళు లేరు. మరి కానీ అంతగా మరి దేవుడిని నమ్మాడు, విశ్వాసం కలిగి స్థిర బుద్ధి గలవాడే మరి నిలిచి ఉన్నాడు. మరి ఆ విధంగా మరి దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడో మరి మోషే గురించి మరి నిర్గమకాండం దగ్గర నుంచి మనం చదువుకుంటూ ఉంటాం. మరి ఎంతగా దేవుడు ఆయన హెచ్చించాడు అనే విషయం మనం కానీ ఎందుకు హెచ్చించాడు అంతకంటే స్థిర బుద్ధి గలవాడే అంటే స్థిరము గలవాడై దేవుని యందు విశ్వాసము గలవాడై దేవుని లోకం గురించి ఏ ఆలోచన లేదు, ఏ పాపాన్ని వదులుకున్నాడు, లోకాన్ని వదిలాడు, సమస్తాన్ని వదులుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని నుంచోబెట్టి అతను ఏం చేశాడంటే ఈరోజు మోషే గురించి మాట్లాడుకుంటున్నామంటే అతను అంత విశ్వాసం కలిగి అంత గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు మోషే గురించి మనకి ఎన్ని అధ్యాయాలని మా కాండం దగ్గర నుంచి మనం చదువుకుంటే మరి చివరికి మిగిలిన 4 ఖండాల్లో కూడా ఆయన యెహోషువ వచ్చే వరకు కూడా ఆయన గురించి మరి రాసే ఉంటుంది. అంటే దేవుడి పట్ల అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉంటే మరి వాళ్ళు కదల్చబడరు, మరి వాళ్ళ కార్యమందు దేవుని కొరకు నుంచుంటారు. దేవుడు వారిని అంతగా హెచ్చిస్తాడు. ఎందుకంటే ఈజ్ ఓవర్కమర్ కాబట్టి మనల్ని కూడా దేవుడు అంతగా హెచ్చిస్తాడు అని మోషే యొక్క మరి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మన యొక్క 4 మాటల్లో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఆయన దేన్ని కూడా మరి లెక్క చేయలేదు. కేవలం ఏంటంటే దేవుని కొరకే నుంచున్నాడు. కనీసం మరి అప్పట్లో మరి ఆయన చదవడానికి కానీ వాక్యం లేదు, మరి ఆయన చెప్పడానికి మరి ఆయన ఉన్నది ఐగుప్తులో మరి అక్కడ స్వార్థ చెప్పడం అనేది కూడా దేవుని గురించి చెప్పేవాళ్ళు కూడా లేదు. కానీ మరి పరిశుద్ధాత్ముడు అక్కడ దేవుడి పట్ల కారంటే మరి తల్లిదండ్రులను బట్టి మరి అనుకోవచ్చు, మరి ఇజ్రాయిల్ని మరి దేవుడు ప్రేమించాడు కాబట్టి అనుకోవచ్చు. మరి ఏదైనా కానీ దేవుడు అక్కడ నిలబడ్డాడు. మరి ఈ విధంగా మరి ఈరోజు నుంచున్నాడు. మరి సంసోను మరి తల్లిదండ్రులకి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. సంసోను తల్లిదండ్రులు ముందుగానే సిద్ధపాటు చేశారు. ముందుగానే మీరు ఈ విధంగా ఉండండి, ఏది అది తినొద్దు, ఇది తాగొద్దు, ఈ విధంగా ఉండండి అని చెప్పేసి ఎంతగా సిద్ధపాటు చేసినా కానీ పడిపోయాడు. కానీ ఇక్కడ మరి ఏమీ తెలియని మరి మోషే మరి దేవుని పట్ల అపారమైన విశ్వాసం కలిగి మరి ఈ రోజు నుంచి మరి అనేకులకు మరి
మరి నడిపించడానికి మరి దేవుడు సహాయం చేశాడంటే అంటే ఎంత విశ్వాసం పట్ల దేవుని పట్ల ఉంటుంది, ఎంత విశ్వాసము ఉందామంటే అంటే మనం కదలించబడకుండా దేవుని మాట మీద మనం నిలకడగా ఉంటాము. దేవుడు అంతగా దేవుడు హెచ్చిస్తాడు అని మరి మాట మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మాట మరి మోషే గారి గురించి చదువుతున్నప్పుడు మనందరూ కూడా దేవుడు నడిపించాడులే, దేవుడు ప్రార్థన చేశాడులే, ఇది కాదు. కానీ ముందుగా అసలు ఆయన హెచ్చించడానికి ముందుగా ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన హెచ్చించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే కదలని వారుగా ఇక్కడున్న మాట మరి ఇక్కడైతే మనకు ప్రభువు మన కొరకు మరి అన్నీ సమాప్తం చేశాడు. మీరు మీ కార్యాలు చేసి చూపించారు, మన కొరకు చనిపోయారు, మీ పాపములను మీ దోషాలు మీకు అన్నీ కూడా మనకు సమాప్తం చేశారు. అందుకని ఆయన అన్నాడు, మీ అన్నీ నేను చేశాను కాబట్టి మీరు ఇంకా స్థిరంగా ఉండండి. కానీ ఆయనకి ఏమీ లేకపోయినా కానీ స్థిరంగా ఉన్నాడు. మనకు అన్నీ ఉండి కూడా విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది మరి జ్ఞాపకం చేశాను. కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ప్రభువునందు వ్యర్థముగా ఏది కూడా మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మరి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని మనం ఎప్పుడైతే ఇల్లు హృదయంతో ఆరాధిస్తామో మనం కూడా మరి ఈ విధంగా ఆశీర్వదింపబడతామని మరి ప్రభు తెలియజేస్తున్నారు. మరి కదలింపబడిన వారు ఎలాగ ఉంటారు అనేది మనం చూస్తే కీర్తనలు 112వ కీర్తనలో ఆరవ వచనం చూస్తే అటువారు ఎన్నడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు వెళ్ళడు, వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కదల్చబడరు. ఎవరంటే వాళ్ళు కదల్చబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకముల ముందు వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను. కాబట్టి దేవుని ఆశ్రయించి వారి హృదయం ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ దుర్వార్తకు కూడా తెలియదు. కాబట్టి ఎలాంటిది వచ్చినా సరే మరి చదవకుండా ఉంటారు. వారి మనసు స్థిరంగా ఉండను. తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. కాబట్టి మనల్ని ఏ శత్రువు వెంటాడినా కానీ, ఏ పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా కానీ మరి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకొని కదలపడకుండా ఉంటే మనం ఎలా ఉంటామంటే ఇక్కడ చెప్తున్నాడు, శత్రువు విషయమే తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. కాబట్టి శత్రువుని జయించే వరకు కూడా మరి వారు భయపడకుండా నిలబడతారు అని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళంతా ఎవరంటే దేవుని పట్ల అపారమైన విశ్వాసము కలిగిన వారు, దేవుని మీద స్థిరముగా ఉన్నవారు, కదల్చబడిన వారు ఎలా ఉంటారంటే శత్రువుని జయించే వారిలా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన శత్రువులను మనం జయించలేకపోతున్నాము అంటే మనం ఆ స్థిరత్వాన్ని మనం కోల్పోయామని, లేకపోతే ఆ స్థిరత్వంలో మనం నిలబడలేదని. కాబట్టి మనం కూడా ఇంకా మరి కదిలింపబడట్లేదంటే, కదిలించబడడం అంటే వాక్యం మీద సరిగ్గా నిలబడట్లేదని మనం ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరే వరకు వారు భయపడరంటే శత్రువులతో మనం పోరాడాలి అంటే ముందుగా దేవుని ఈయన మరి అక్కడ ఆయన ఏ విధంగా అయితే మోషే ప్రభు ఆయన చూశాడు, మరి ఇక్కడ కూడా వాక్యం సెలవిస్తుంది, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగాను. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటామో అప్పుడే మన శత్రువులతో కూడా మనం పోరాడగలుగుతాం. ఎందుకంటే దేవుడు శత్రువుని జయించాడు. కాబట్టి హీ ఈజ్ ఏ ఓవర్కమర్. కాబట్టి మనం కూడా ఆ యొక్క పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసము ప్రభు పట్ల మనకు ఉన్నప్పుడు. ఎందుకంటే అన్నీ దేవుడు మన కొరకు చేశాడు అనేది కాదు, కానీ చేసిన దాన్ని మనం స్వీకరించుకోవాలండి. చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మనం చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇది నా కొరకు చేశాడు కాబట్టి నేను విడుదల పొందాను కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు నేను నా కొరకు చేసావు, నేను విడుదల పొందాను కాబట్టి నా పాపంలో కూడా నువ్వు క్షమించగలిగే దేవుడు కాబట్టి అని మన పాపంలో ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన ముందు సాగిలపడతామో, ఎప్పుడైతే ఆయన ముందు మన హృదయాన్ని విప్పుతామో మనం కూడా ఏంటంటే మనకున్న అడ్డుపనులను తొలగించి దేవుడు ఆయన కృపలో మనల్ని లేవనెత్తుతాడు అనే మాట మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కాబట్టి ఎవరండి ధన్యులు? ఎవరండి? ఇక్కడ చూసినప్పుడు ఎవరైనా తన అతిక్రమములను పరిహరించును,
పరిహారము నందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. కాబట్టి ఎవరో ధన్యతను పొందుకున్నారు అంటే తన పాపములు బట్టి, అది అతిక్రమములు బట్టి, పాపములు బట్టి ఎప్పుడైతే ప్రాయశ్చిత్త పడతామో మరి వారు ధన్యుడు. వారు ఏమన్నారంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యుడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు మరి ఆయన ముందు ఒప్పుకొని మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో ఆ ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అంటే దేవుని చేత ధన్యులు అనిపించుకోవాలంటే ముందు ఆ దేవుని ముందు మనం సాగిలపడాలి. దేవునికి మన యొక్క పరిస్థితులను వివరించాలి. మనం చేసిన తప్పులనేది ప్రభు ముందు ఉంచి మనం ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతామో మరి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఒక ధన్యుడిగా, అంటే మన పాపములను క్షమించి ఆయన చేత మనం నిర్దోషిగా ధన్యులు అనిపించుకోవడం అనేది ఎంతో గొప్ప ధన్యతగా మరి దేవుడు తెలియజేస్తారు. వీళ్ళందరూ ఎవరంటే మరి ప్రభు మరి చేసిన దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో మరి వారే ధన్యులు. అంతేగాని చేసేసారు కదా అయిపోయింది, పండగ చేసాము అయిపోయింది అంటే పండగ అనేది దేని గురించి అంటే మనం ఇంకా దేవుళ్ళలో ఇంకా మనం ఎదగడానికి, దేవుడిని తెలుసుకోవడానికి కానీ పండగ దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఎప్పుడు కూడా తలపోసుకుంటూ మన కొరకు చేసిన ఈ త్యాగాన్ని మనం తలుచుకుంటూ మనం కూడా ఎందుకంటే ఇన్ని శ్రమలు పడ్డావా ప్రభా, నా కొరకు ఇన్ని దెబ్బలు తిన్నావా ప్రభా, అంటే ఇది నా బట్టే కదా అని ఎప్పుడైతే మనల్ని మనం ఆ యొక్క పరిస్థితులకు మనం వెళ్తామో ఇది నా కొరకే అనుకుంటేనే మరి మనం కూడా అంటే ఆ పశ్చాత్తాపం అనేది మనలో వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనం క్షమిస్తాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం చూస్తే ఒకరికొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండొద్దు. పొరుగువాన్ని ప్రేమించేవాడు ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు. ఎలాగనగా ఎవరు విచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అని మరి ఏ ఆజ్ఞను ఉన్నాయళ్ళ అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలన వాక్యము సంక్షిప్తమై వెంబడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు మనకి తెలుసు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను ఎవరిని తిట్టట్లేదు, నేను ఎవరిని కొట్టట్లేదని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆత్మ విషయమై మనం, ఎందుకంటే ఆత్మకు సంబంధించింది కాబట్టి హృదయంలో అనుకున్నా కానీ మనం ఇక్కడ అన్నాడు, ఇక్కడ విషయాల గురించి హృదయంలో అనుకున్న నరహత్య అంటే కోపం, మరి కోపపడితేనే నరహత్య చేసినట్లుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జయించాలి అంటే మన యొక్క శరీర క్రియలను మనం జయించాలి అంటే హృదయాన్ని దేవునికి అర్పించాలి, ప్రేమ కలిగి ఉండాలి అని మరి దేవుడు తెలియజేస్తాడు. ఎప్పుడైతే మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ పొరుగువారిని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చుటే. కాబట్టి మరి పాత నిబంధనలు ధర్మశాస్త్రం అయితే చేస్తేనే తప్పు, ఇక్కడైతే హృదయంలో అనుకుంటేనే తప్పు. కాబట్టి ఇక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే అంటే మనం అన్నాడు ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే హృదయంలో కూడా మనం అనుకోకుండా ఉండటమే. ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని ఇక్కడ అన్నాడు 14వ వచనం, మెట్లకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చడంలో శరీర విషయమందు ఆలోచనలు చేసుకోండి. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము అంటే క్రీస్తును ధరించుకున్న వారంగా ఉన్నామా అనేది మనం ఆలోచిస్తే, క్రీస్తును ధరించుకోవాలంటే పైనున్నవన్నీ కూడా మనం ఎప్పుడైతే శరీర క్రియలు ఇవన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే మనం వదులుకుంటామో, ఎప్పుడైతే ఈ ఆలోచన నుంచి మనం బయటపడతామో, ఎప్పుడైతే ఎవరిని కూడా అంటే మనం పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతామో, ఎవరిని కూడా మరి నిందించకూడదు, మరి విచరించకూడదు, ఏది ఆశించకూడదు, మరి ఏది కూడా మనం చేయకుండా మన హృదయాన్ని ఎప్పుడైతే మనం నిర్మలంగా ఉంచుకుంటామో అప్పుడే దేవుడి యొక్క ప్రేమ కలిగి ఉండడం అనేది ధర్మశాస్త్రం నెరవేర్చిన వాక్యం సెలవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మన హృదయాన్ని మరి చక్కగా ఉంచుకుంటాం అప్పుడే దేవుని క్రియలు నెరవేర్చినట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి 11వ వచనం కూడా చూస్తే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళయిందైనను తెలుసుకొని ఆగు చేయుడి. విశ్వాసమూలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను రద్దైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఎలా ఉందంటే ఇక్కడ చూస్తే మళ్ళీ నిద్ర మేల్కొని వేళయందైనను
తెలుసుకొని అలాగూ చేయుడి. కాబట్టి ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని చాలాసార్లు మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి కాలం మెలిగి మరియు మనం ఎప్పుడు కూడా ఆ సమయం మందు ఈ సమయం మందు కాక ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు మరి రాత్రి చాలా గడిచింది, పగల సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ఆ యొక్క ఉద్యోగోపకరణములను ధరించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా మరి సైనికుల వలె మనం సిద్ధంగా ఉండి శత్రువు ఏ విధంగా వస్తాడో తెలియదు. ఇందాక మరి సంవత్సరాన్ని చక్కగా అలాటనగా మరి శత్రువు అక్కడ లాగేసింది. ఫిలిస్తీన్లు ఎలాగైతే శత్రువుని మరి సంస్థని లాగేసిందో మరి ఆ విధంగా మనం పడుకోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా యుద్ధాపకరణాలు ధరించుకొని మనం సిద్ధంగా ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం ధరించుకొని ఉంటామో అందుకనే అంటున్నాడు ఈ యేసుక్రీస్తును ధరించుకున్న వారే. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తును ధరించుకున్న వారిలాగా ఉంటామో అప్పుడే మనం కూడా ఎలా ఉంటామంటే మరి దేవునికి అనుకూలంగా అంటే ఆయన విశ్వాసంలో స్థిరపడి కనవర్చబడిన వారిలా ఉంటాము. దేవుడు మనల్ని ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడిగా మరి ఉంటాడని మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి చాలా ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఆటపాటలను మత్తైనను లేక కామ విలాపాలను పోగిరి చేష్టలైనను తలంలైనను ఇవన్నీ కూడా రోజు మన దైనందిన జీవితంలో మనకి అనుకోకుండా మనకి ఎదురుపడతా ఉండేవి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం జయించగలగాలి. అంటే మన శరీర క్రియలను మనం జయించగలగాలి. ఇక్కడ ఏంటో ఆత్మ సంబంధమైనవి విచరించవద్దు నరచని ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధం అన్నీ కూడా మనం జయించగలిగితేనే ప్రభువును క్రీస్తు యేసును ధరించుకున్న వారే. కాబట్టి క్రీస్తు యేసును ధరించుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనేది మనం అంటే ఎందుకు ధరించుకోవాలంటే మనం దేవునిలో స్థిరంగా ఉండాలంటే ఇవన్నీ ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకున్నామంటే మనం ఏంటంటే శత్రువులతో కూడా మనం పోరాడి మనం అంటే దేనివల్ల మనం బాధ పడుతున్నాము, దేనివల్ల మన పనులు ఆగిపోతున్నాయి, దేనివల్ల మన యొక్క ఆత్మీయ జీవితం ముందుకు సాగట్లేదు అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా ఇవన్నీ కూడా ప్రభువులో మనం సమర్పించుకొని ప్రభు పట్ల స్థిరమైన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో అప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. ఇప్పుడు కూడా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. కానీ మన పక్షాన్ని ఆయన ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలండి. ఎందుకంటే యుద్ధం చేసేది మన తరపున యుద్ధం చేసేది మన దేవుడైన యెహోవానే. వాక్యం చాలాసార్లు సెలవిస్తుంది. ఎఫ్తా కూడా చెప్తాడు మా దేవుడు ఇలాంటి వాడు అమోనీయుల రాజుతో చెప్తాడు మా దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని అందరినీ కాపాడాడు, మా పితల దగ్గర నుంచి కాపాడాడు, మా దేవుడు కందరీకలు పెట్టి మరి శత్రువులను జయించాడు, ఆయన ఖడ్గం చేత అనేక మందిని చంపాడని చెప్పి అమోనీయ రాజుకి చక్కగా వివరిస్తాడు. కాబట్టి మనం కూడా శత్రువులతో మనం చెప్పాలి మనం కూడా మా దేవుడు నా పక్షాన యుద్ధం చేసేవాడు నా దేవుడు కాబట్టి దానికి జయము లేదు అనేది మనం ఎప్పుడైతే నమ్ముతామో నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, నా చేతులకు యుద్ధంలో నా వేళకు పోరాటం నేర్పుకున్న నా దేవుడు కాబట్టి నా ప్రార్థన మనం ఎప్పుడైతే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తామో మనం కూడా కదిలించబడిన వారిలా ఉండి మనం కూడా ఇలాంటి ప్రతి పరిస్థితిని కూడా మనం జయించగలిగే ఆ యొక్క ధైర్యాన్ని మరి దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఏ కార్యం కూడా మరి ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మరి ఎవరు కూడా మన ముందు నిలవలేరు అనేది మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ విధంగా మరి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని మరి మోసేని ఏ విధంగా అయితే మరి నుంచున్నాడో రాజాజ్ఞకు భయపడక నుంచున్నాడు. మరి విషక్షేటగా పుణ్యగోలు కూడా దేవుని ఆకున్నాడు. పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకున్నారు, మరి దేవుణ్ణి సేవించారు. అన్ని గుండంలో వేసినా కానీ దేవుడు కాపాడగలిగాడంటే మరి అదేంటంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏ విధంగా వర్తిల్లుతారో అని చాలామందిని మా భక్తులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు మనకి ఏ ఆలోచన అక్కర్లేదండి. శ్రమలు వస్తాయి, శ్రమలు మరి రావటం గొప్ప భాగ్యమని ఇచ్చాడు మోషే. ప్రభు కొరకు నిలబడటం మరి గొప్ప భాగ్యమని ఇచ్చాడు కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి శ్రమలు వస్తున్నాయని మనం తగ్గిపోతే లేకపోతే మనం జారిపోయినా మన యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఆశీర్వాదం కావాలి అది అంటే ముందుగా మనం దేవుని పట్ల విశ్వాసం, స్థిరమైన విశ్వాసము, నమ్మకము మరి అలాగే మరి ఆయన చేసే కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క పనులన్నీ కూడా దేవుడు సహాయం చేసే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడిగా మరి ఈరోజు దేవుడు మన ముందున్నాడు. కాబట్టి మనందరం కూడా జయించిన దేవుడు నా కొరకు జయించాడు కాబట్టి నేను కూడా జయించిన వాడిని. నేను కూడా ప్రతి పరిస్థితిని ఓవర్కమ్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను కూడా ఓవర్కమ్ అనేది మనం ఎప్పుడైతే మన హృదయంలో అనుకుంటామో తప్పకుండా మన పాజిటివ్ అనేది మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం కూడా జయించే వారిని ఉండడానికి కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు జీవించిన గాక.